రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో బీసీ బిల్, బీసీ జనగణన కావాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో దక్షిణ భారత ఓబీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం సంయుక్తంగా బీసీ మేధావుల సదస్సు నిర్వహిస్తోందన్నారు. ఈ సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను కృష్ణయ్య ఆవిష్కరించారు. బీసీల మాట ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో గుర్తించడం జరిగింది. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి, అందుకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ విద్యార్థులకు చదువుకునేటందుకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, అదేవిధంగా విదేశీ విద్యార్థులకు స్టైపెండ్, ఈ విధంగా బీసీ కులాలు చదువుకుంటేనే ఈ కులాల గౌరవం పెరుగుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి.